బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో చాలా రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఈ రిఫార్మ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లేటెస్ట్గా కాంబినేషన్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏవి తీసుకోవాలి, ఒక గ్రూప్ కాంబినేషన్ ఎంపీసీ గ్రూప్ కాంబినేషన్ ఏ విధంగా తీసుకోవాలి, మార్క్స్లో వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎలా ఉంటాయి ఇంటర్మీడియట్ టోటల్గా, ఇటువంటివన్నీ కూడా లేటెస్ట్ రిఫార్మ్స్ ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది వీడియో. సబ్జెక్ట్స్ కాంబినేషన్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సబ్జెక్ట్స్ సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ అంటారు వీటిని. ఎటువంటి కాంబినేషన్స్ మనం తీసుకోవాలి అనంటే ఇక్కడ 2025-26 అకాడమిక్ ఇయర్కి ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్లో టోటల్గా ఇంటర్మీడియట్ బోర్డు ఈ సంవత్సరం కేవలం ఈ 5 గ్రూప్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ABCDE అంటారు. నెంబర్ 1 గ్రూప్ ఏంటంటే ఎంపీసీ, నెక్స్ట్ బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ హెచ్ఈసీ. ఈ 5 గ్రూపులలోనే విద్యార్థి ఏదో ఒక గ్రూప్లో చేరాలి. ఓకే, చేరిన తర్వాత ఆ విద్యార్థి ఏ విధంగా ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్స్ కాంబినేషన్స్ మనం ఉన్నాయనంటే ఇక్కడ ఎంపీసీ తీసుకుంటే అబ్బాయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఎన్నుకుంటాడు. అట్లాగే బయాలజీ తీసుకున్నాడు అనుకోండి బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అట్లాగే మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. అట్లాగే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అంటే సిఈసి, హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్లో ఉంటాడు. ఇప్పుడు మీకు ఈ క్లారిటీగా మనము ఒక విద్యార్థి ఎంపీసీ అనుకోండి, ఆ విద్యార్థి ఏమేమి తీసుకోవచ్చు అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ తీసుకుంటాడు, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి అతను సాంస్క్రిట్ తీసుకుంటాడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటాడు. అక్కడికి క్లోజ్ అవుతుంది 5 సబ్జెక్టులు. అది అబ్బాయి కాంబినేషన్. ఇక నాకు సెకండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎలెక్టివ్ సబ్జెక్టుగా తెలుగు అయినా తీసుకోవచ్చు, సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు అబ్బాయి. ఆ విధంగా ఎంపీసీ కంప్లీట్గా కాంబినేషన్ వచ్చేస్తుంది. అట్లాగే బయాలజీ విద్యార్థి అనుకోండి, బైపీసీ విద్యార్థి అనుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, సెకండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఆర్ హిందీ, వీటిలో ఏదో ఒకటి తీసుకుంటాడు. బయాలజీ అంటే ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే టోటల్ 5 సబ్జెక్ట్స్తో బైపీసీ గ్రూప్ కాంబినేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకునే వాళ్ళు ఎంఈసీ వాళ్ళు ఏంటంటే సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుంటారు ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు ఆర్ సాంస్క్రిట్, హిందీ తీసుకుంటారు. థర్డ్ వన్ ఈ గ్రూప్ సబ్జెక్ట్స్లో 3 తీసుకుంటారు. అట్లాగే సిఈసి వాళ్ళు సేమ్ ఈ 3 సబ్జెక్టులతో పాటు ఇవి 2 సబ్జెక్టులు, ఈ 3 సబ్జెక్టులతో పాటు హిస్టరీ వాళ్ళు కూడా ఈ 3 సబ్జెక్టులతో పాటు 2 సబ్జెక్టులు తీసుకుంటారు. ఇది సింపుల్గా అయిపోతుంది. ఇక మనకు కన్ఫ్యూజ్ ఏంటంటే, ఒకవేళ కన్ఫ్యూజ్ ఎట్లా వస్తుందంటే పిల్లలకు ఈ మ్యాథ్స్ ఏంది, ఫిజిక్స్ ఏంది, మనం ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏంటి మనం తీసుకోవచ్చునా అని అంటే ఇక్కడ బైపీసీ విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ విద్యార్థి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ చదువుతున్నాడు. ఇవి 4 సబ్జెక్టులు తీసుకున్నాడు. అంటే ఫస్ట్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్, ఫస్ట్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ తీసుకున్నాడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో మ్యాథ్స్, ఎంపీసీ తీసుకున్నాడు. వాటికి 4 సబ్జెక్టులు అయినాయి. ఇక ఎలెక్టివ్ సబ్జెక్టుగా ఆ విద్యార్థి బయాలజీ తీసుకోవచ్చు. అయితే ఇవి కంపల్సరీగా పాస్ కావాలి. ఈ 5 సబ్జెక్టులు కంపల్సరీ పాస్ కావాలి. చూడండి, ఈ 5 సబ్జెక్టులు కాంబినేషన్లో విద్యార్థి కంపల్సరీగా 5 సబ్జెక్టులు పాస్ కావాలన్నమాట. సో ఆ విధంగా ఒకవేళ అంటే అప్పుడు విద్యార్థి మ్యాథ్స్ చదవాలి, బయాలజీ కూడా చదవాలి. ఎప్పుడు బయాలజీ ఎలెక్టివ్ సబ్జెక్టుగా తీసుకుంటే, ఒకవేళ అట్లా తీసుకోకుండా మామూలుగా సాంస్క్రిట్, తెలుగు తీసుకున్నాడు అనుకోండి, ఇంకా తెలుగు అవి కూడా పాస్ కావాల్సిందే. కాకపోతే బయాలజీ అంత కష్టం ఉండదుగా, తెలుగు సాంస్క్రిట్ తీసేసుకుంటాడు, మ్యాథ్స్ తీసుకుంటాడు, పాస్ అయిపోతాడు. అలా ఈ 5 సబ్జెక్టులో కాంబినేషన్స్ మనం తీసుకోవాలి. ఇలా టోటల్ కాంబినేషన్స్ అనేటివి మారిపోయినాయి. ఇక వీటితో పాటు ఈ 5 సబ్జెక్టులు జనరల్గా కామన్గా జరుగుతుంది. ఇది ఓకే. ఇప్పుడు ఇంకొక కొత్త పాయింట్ ఇంకొకటి ఏంటంటే అడిషనల్ సబ్జెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఒక సబ్జెక్ట్. అది మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అడిషనల్ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అడిషనల్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే చూడండి 6th సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ 6th సబ్జెక్ట్ని మనము అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. అది ఎవరికి అడిషనల్ సబ్జెక్టు? ఓన్లీ సైన్స్ విద్యార్థులకు మాత్రమే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎంపీసీ, బైపీసీ చదివేటటువంటి సైన్స్ విద్యార్థులకు మాత్రమే అడిషనల్ సబ్జెక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది 6th సబ్జెక్ట్. సరే, ఈ 6th సబ్జెక్ట్ ఏంటి, దీని కథ చూద్దామంటే ఇప్పుడు ఈ 6th సబ్జెక్ట్లో విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ చదివాడు, ఎంపీసీ తీసుకున్నాడు. ఆ విద్యార్థి ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకున్నాడు, సెకండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ తీసుకున్నాడు, థర్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుని 5 సబ్జెక్టులు అయిపోయినాయి. ఇక 6వ సబ్జెక్ట్ కూడా ఆయన చదవాలనుకున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది ఆయనకు చదవాలనుకుంటున్నాడు.
అప్పుడు ఆయన బయాలజీని తీసుకోవచ్చు, మళ్ళీ 6వ సబ్జెక్టుగా బయాలజీని తీసుకోవచ్చు. అయితే మరి ఈ బయాలజీ తీసుకుంటే అప్పుడు ఆయనకు 6 సబ్జెక్టులు అవుతాయి. మరి 6 సబ్జెక్టులు ఎట్లా ఏంటి దీనికి ఎట్లా అనంటే చూడండి, ఈ 6వ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ పాస్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాస్ అయితే సపరేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇక్కడ ఈ తీసుకున్నటువంటి 5 సబ్జెక్టులలోనే అతనికి 1000 మార్క్స్ వచ్చేస్తాయి. 1000 మార్క్స్కి ఈ 5 సబ్జెక్ట్స్లోనే మనకు ఉంటుందన్నమాట. ఇక ఇది మెయిన్ అయిపోయింది. ఇక అడిషనల్ సబ్జెక్ట్ అంటే దానికి అడిషనల్గా పాస్ అయితే ఇంకొక సర్టిఫికేట్ వస్తుంది. ఇది కూడా పాస్ అయినట్టు. ఒకవేళ ఫెయిల్ అయితే సర్టిఫికేట్ రాదు. అంతేగాని 5 సబ్జెక్టులు పాస్ అయితే ఇంటర్మీడియట్ అయిపోయినట్టే అబ్బాయిది. ఖచ్చితంగా 6వ సబ్జెక్టు పాస్ కావాలా అనే రూల్ అంటూ ఏమీ లేదు. ఇది క్లారిటీ. 6th సబ్జెక్ట్ అనేది అడిషనల్ సబ్జెక్ట్ మాత్రమే. అతను పాస్ కావచ్చు లేదా ఫెయిల్ అయినా కావచ్చు. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయ్యి 6th సబ్జెక్టు పైన 5 సబ్జెక్టులు పాస్ అయినా కూడా పాస్ అయినట్లయినే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేదు 6th సబ్జెక్ట్ పాస్ అయ్యి పైన 5 సబ్జెక్టులు కూడా పాస్ అయినాడనుకో ఆటోమేటిక్గా పాస్ అవుతాడు. ప్లస్ ఈ 6th సబ్జెక్ట్ సంబంధించి సపరేట్గా ఇతనికి మార్క్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త విధానము మనము అడిషనల్ సబ్జెక్ట్ గురించి. మరి ఈ అడిషనల్ సబ్జెక్ట్ ఎవరు తీసుకోవచ్చు అంటే కేవలము ఎంపీసీ బైపీసీ విద్యార్థులు మాత్రమే తీసుకోవచ్చు. మరి అడిషనల్ సబ్జెక్ట్గా ఏమేమి సబ్జెక్టులు తీసుకోవచ్చు అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకోవచ్చు, బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇలా అప్పుడు అంటే దాన్ని మనము ఎంబైపీసీ అని జస్ట్ మనం అనుకుంటాం అంతే. అంటే ఎంబైపీసీ చదువుతున్నానని విద్యార్థి అనుకుంటాడు అంటే. అంతేగాని అబ్బాయికి సర్టిఫికెట్లు ఇతను ఎంబైపీసీ అట్లేం రాదు. అతను ఎంపీసీ విద్యార్థిగానే వస్తుంది. కానీ బయాలజీ అడిషనల్ సబ్జెక్ట్గా ఇంకొక మార్క్ లిస్ట్ సపరేట్గా వస్తుంది అబ్బాయికి. ఆ మార్కులు ఈ 1000లో కలవవు. అవి సపరేట్ మార్కులు, సపరేట్ అనమాట కాంబినేషన్. అట్లాగే బైపీసీ విద్యార్థులు 6వ సబ్జెక్టుగా మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 5 సబ్జెక్టులకు సంబంధించి బైపీసీ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. 6వ సబ్జెక్టుగా ఉన్నటువంటి మ్యాథ్స్ కూడా ఇంకొకటి సపరేట్గా వస్తుంది. అంతే. అంటే ఈ 6th సబ్జెక్ట్ అనేది కంపల్సరీ అతను పాస్ కావాల్సిన అవసరం లేదు. అతను పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, ఫెయిల్ అయితే సర్టిఫికేట్ రాదు. అంతే. అతను దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మరి పాస్ అయ్యి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ అవుతుంది సార్? దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఎంపీసీ విద్యార్థి నేను ఇంజనీరింగే కాదు నేను మెడిసిన్ కూడా రాసుకుంటాను, నీట్ కూడా నేను రాస్తాను అన్న వాళ్ళకి ఇది ఒక అవకాశము. 6th సబ్జెక్ట్గా బయాలజీ తీసుకొని మ్యాథ్స్లో కూడా అతను ఇంజనీరింగ్ అంటే స్పెషల్ టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను మ్యాథ్స్ ఎక్స్పర్టు, బయాలజీ కూడా ఎక్స్పర్టు. అప్పుడు అబ్బాయి రెండిట్లో చదువుకొని ఒకవైపు ఇంజనీరింగ్ రాస్తాడు, ఇంకోవైపు బయాలజీ ఇది సబ్జెక్టు రాసుకొని నేర్చుకొని ఇది బయాలజీలో నీట్ కూడా రాస్తాడు. అయితే అడ్మిషన్ వచ్చేటప్పటికి అతను ఖచ్చితంగా నీట్లో ఎంబీబీఎస్ చేరాలి అని అంటే నీట్ ద్వారా మరి ఈ 6వ సబ్జెక్ట్ అయినటువంటి బయాలజీ ఖచ్చితంగా పాస్ అయితేనే అతనికి అక్కడ అడ్మిషన్. ఫెయిల్ అయితే అడ్మిషన్ లేదు. కానీ ఎంపీసీ అయిపోయింది కాబట్టి ఇంజనీరింగ్ దీన్ని చేరొచ్చు. బయాలజీ ఫెయిల్ అయినా ఇంజనీరింగ్లో చేరొచ్చు. అంటే ఇది ఒక స్పెషల్ కాంబినేషన్ అండి. ఇది చాలా ఎక్కువ రేర్గా విద్యార్థులు తీసుకుంటారు. అంతేగాని ప్రతివారు తీసుకొని దీన్ని మరి పాస్ కావాలా, కంపల్సరీ ఫెయిల్ కావాలా, కొంతమంది పాస్ గ్యారంటీ కావాలా, ఇది కొంతమంది పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎన్ని చెప్తుంటారు. కానీ ఈ 6th సబ్జెక్ట్ అనేది మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్, అడిషనల్ అన్నాడు. అందుకే చూడండి, అడిషనల్ సబ్జెక్ట్. పాస్ అయినా కావచ్చు, ఫెయిల్ కావచ్చు. పాస్ అయితే దాన్ని యూజ్ చేసుకుంటారు, ఫెయిల్ అయితే అది ఉపయోగపడదు. కానీ మీ కాంబినేషన్ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ 5 సబ్జెక్టుల కాంబినేషన్లో మీరు పాస్ అయిపోతే చాలు, మీకు సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇది కాంబినేషన్స్ గురించి. ఓకే, ఇక మనము నెక్స్ట్ వీడియోలో ఏ విధమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి, ఆ కాంబినేషన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటితో క్లియర్గా మార్కులు కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా మన వీడియోలను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. మనకు బోర్డు సంబంధించినటువంటి లేటెస్ట్ రిఫార్మ్స్ కానీ ఇంకా ఈ సంవత్సరం అంతా చాలా రిఫార్మ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే క్వశ్చన్ పేపర్ టైప్ అంటే అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.